ఓం మహాగణపతే నమః. ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో కలిగేటటువంటి వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా మార్చి 9 నుంచి మార్చి 15 వరకు ఈ వారంలో కలుగుతున్నటువంటి రాశి ఫలితాలు ద్వాదశ రాశులకు వారికి చూసే కంటే ముందు మనము ఈ చంద్రుని యొక్క సంచారము ఏ విధంగా ఉంది, ఏ ఏ నక్షత్రాలలో ఏ ఏ రాశులలో మనకి సంచారం చేస్తున్నాడో చూసుకొని ఆ రాశులను బట్టి ఆ యొక్క సంచారాన్ని బట్టి ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయో గమనిద్దాము. అయితే ముందుగా చంద్రుడు మనకు ఈ వారంలో దాదాపుగా వీరికి మిథున, కర్కాటక అన్ని రాశుల వారు అంటే చంద్రుని యొక్క సంచారము మిథున, కర్కాటక, సింహ అదేవిధంగా కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది. చంద్రుని యొక్క నక్షత్రాలు వచ్చేసి మనకు పునర్వసు నక్షత్రం, పుష్యమి, ఆశ్లేష, మఖ, అదేవిధంగా పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, అస్థ ఈ నక్షత్రాల్లో కూడా చంద్రుని యొక్క సంచారం అనేది ఈ వారంలో కలుగుతుంది. అయితే ఈ యొక్క కన్సిడరేషన్స్ అంటే ఈ యొక్క కాంబినేషన్స్ మనము కన్సిడర్ చేసుకొని అన్ని రాశుల వారికి దాదాపుగా 12 రాశుల వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ముందుగా వృషభ రాశి వారికి ఈ మాసం వారంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. అయితే ఆదివారం రోజు అంటే మార్చి 9వ తేదీ కాస్త ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారము ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం అనేది ఈరోజు మీకు చెప్పదగినటువంటి సూచన. మీరు చేసినటువంటి పని గుర్తించకపోవడం, మీకు సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా సేవింగ్స్ ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చు చేసే విషయంలో ఆచితూచి చేయడం వల్ల ఈరోజు మీరు ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక సోమవారము, మంగళవారము మళ్ళీ మీకు వృషభ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు, ఎనర్జెటిక్గా ఉంటారు. సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా గడపడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ధనలాభం కనిపిస్తుంది, పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది. అదేవిధంగా షేర్ మార్కెట్లో కూడా మీకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క ఎమోషన్స్ని ఎవరితోనన్నా షేర్ చేసుకోవాలనుకుంటే ఈ సోమవారం, మంగళవారము చేసుకోవచ్చు. వృత్తిలో ప్రశంసలు కనిపిస్తున్నాయి. దాంపత్య సౌఖ్యము, ఆనందము, సంతోషము ఉండేటటువంటి అవకాశాలు మనకు వృషభ రాశి వారికి సోమవారము, మంగళవారము అనేది గోచరిస్తుంది. ఇక బుధవారము, గురువారం కనుక చూసినట్టయితే ముఖ్యంగా మిస్అండర్స్టాండింగ్స్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ఈ 2 రోజులు. అదేవిధంగా ప్రాపర్టీస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా ఉండడం అనేది ఈ 2 రోజుల్లో మీకు చెప్పదగినటువంటి సూచన. సంయమనం పాటించండి, ఓపిక వహించండి. ఈ 2 రోజుల్లో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఖర్చు ఉంటుంది, వర్రీడ్గా ఉంటారు. ముఖ్యంగా మానసికంగా కాస్త చింత, చికాకు అనేది ఈ 2 రోజుల్లో కనిపిస్తుంది. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వారికి బుధవారము, గురువారము కాస్త జాగ్రత్తగా ఉండే పనులు ఈ 2 రోజుల్లో చాలా నెమ్మదిగా జరుగుతాయి అనేది ముందుగానే ప్రిపేర్ అయి ఉండడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక శుక్రవారము, శనివారము సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్కి వెళ్ళకండి, తద్వారా మంచి ఫలితాలు కలగవు. ఇక చూసినట్టయితే డైజెషన్ సమస్య, కాస్త డిప్రెషన్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు కూడా అంతగా అనుకూలంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఈ 2 రోజుల్లో కనిపించట్లేదు. శుక్రవారం, శనివారం కనుక మీరు ప్రయాణాలు చేస్తున్నట్టయితే ఆ ప్రయాణాల విషయంలో కూడా ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి వృషభ రాశి వారు ఈ 2 రోజుల్లో పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మీకు సోమవారము, మంగళవారము ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు, కార్యసిద్ధి అనేది ఉంటుంది. ఇక ఆదివారం ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. బుధవారము, గురువారము మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ కలగకుండా చూసుకోండి, సంయమనం పాటించండి. శుక్రవారము, శనివారము షేర్ మార్కెట్ లాంటి విషయాలకు దూరంగా ఉండండి. సంతానంతో సమయం కేటాయించండి, పనిలో శ్రద్ధ పెట్టండి. ఇవి మీకు చెప్పదగినటువంటి సూచనలు. మీరు ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా ఈ వారంలో మంచి ఫలితాలను వృషభ రాశి వారు పొందగలుగుతారు. ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహచారం కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక నడుస్తున్నట్టయితే ఈ ప్రతికూలతలో అధికంగా అనుభవంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని గమనించండి. ఇక
మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. తద్వారా అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.